వాటర్ స్టోరేజ్ నువ్వు ఇంకొక టీఎంసీ పెంచడం కోసమే, ఆ స్టోరేజ్ కోసమే ఎత్తు పెంచుకుంటాం. అక్కడనే కాదు, చిన్న ఆనకట్ట ఊర్లో చెరువులు కానీ ఎత్తు పెంచుకోవడం వల్ల స్టోరేజ్ వస్తుందన్న 1 టీఎంసీ స్టోరేజ్, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసమే దాన్ని దాని నుంచి తాగునీరు రెండు ఉపయోగపడతాయి. 1 టీఎంసీ వాటర్తో 10,000 ఎకరాలని మనం ఎక్స్ట్రా 10,000 ఎకరాలకి నీళ్ళు ఆయన చెప్పినాడండి. ఎందుకో మరి ఆయనకు ఆ నీళ్లు వేరే తాలూకాలకి పోతున్నాయని చెప్పినాడు ఏమో. ఆ క్వశ్చన్ ఆయన అడగాలి, చెప్పలేము. ఆయన డోన్కి నీళ్ళు పోతున్నాయి వద్దను. ఇంకోటండి, ఒక బహుళ సాధారణ ప్రాజెక్టు కట్టడం వల్ల కేవలము మన ఏరియాలో ప్రాజెక్టు కడితే మన ఏరియాలో భూములు రైతులు కోల్పోతాం. దాని నుంచి ముందుండే లక్షల మంది రైతులు బాగుపడతారు. ఈరోజు మా రైతులు కోల్పోయినా మాకు ఈ ప్రాజెక్ట్ వద్దనేకి లేదు కదా. ఈరోజు కర్ణాటకలోన ఒస్పేట్ డ్యామ్ కట్టినాం మన భాగస్వామ్యంతో. ఆ రోజు మన డబ్బు మన భాగస్వామ్యంతో ఒస్పేట్ డ్యామ్ కట్టినాం. ఆ రైతులు మేము భూములు కోల్పోయి ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి అంటే కాదు కదా. ఒక మంచి కార్యం జరగాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు, దానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం మాటలు చెప్తుంది, దాన్ని అబద్ధాన్ని కానీ నిజమని చెప్పే అంత మాటకారులు ఉన్నారు. రియాలిటీ చూపిమనండి. ఇప్పుడు సంవత్సరం 18 నెలలు అయింది, కృష్ణా ట్రిబ్యునల్లోనే కేసు తెక్కకుండా మన తుంగభద్ర రివర్ మీద కానీ కృష్ణా రివర్ మీద కానీ ఒక ప్రాజెక్టు ముందుకు పోదు. 2022 ఫిబ్రవరిలో కృష్ణా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిందండి. ఏమని? ఏ ప్రాజెక్టు మొదలు పెట్టరాదు. దాంట్లో గుండ్రేవల ఉంది, మన ఆర్డిఎస్ ఉంది. మరి ఇప్పటి వరకు ఏం చేసినారు ఈ 2 సంవత్సరాల్లో? దాన్ని ఎందుకు క్లియర్ చేయలేకపోయినారు? దాన్ని క్లియర్ చేయకుండా అది కడతాం ఇది కడతాం అంటే ఎట్లా కట్టగలం? క్లియర్ చేసి మనకు వాటర్ అలికేషన్ ఇస్తేనే కదా మనం ప్రాజెక్టు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2002 వరకు ఇదే ఆర్డిఎస్ 17% పనులు పూర్తి చేసినారు. అప్పుడు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినాక దాన్ని నిలుపుదల చేసినారు.